రాష్ట్రం ఒకే కార్డు, రేషన్, ఆరోగ్యం, సంక్షేమం అన్నింటికీ అదే, అందులోనే హెల్త్ ప్రొఫైల్ డిజిటల్ రూపంలో అందజేత. ప్రతి నియోజకవర్గంలోని ఒక పట్టణం, ఒక గ్రామం పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక. మంత్రులు, అధికారుల సమావేశంలో సీఎం రేవంత్ నిర్ణయం. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ప్రత్యేకంగా ఫ్యామిలీ డిజిటల్ కార్డులను జారీ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. రేషన్, ఆరోగ్యం, సంక్షేమ పథకాలన్నింటికీ ఉపయోగపడేలా కార్డులు రూపొందించి లబ్ధిదారులకు అందించాలని స్పష్టం చేశారు. ఒక రాష్ట్రం ఒకే డిజిటల్ కార్డ్, వన్ స్టేట్ వన్ డిజిటల్ కార్డ్ విధానంతో ముందుకు వెళ్లాలని సూచించారు. సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నివాసంలో నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ, ఆరోగ్య పౌర సరఫరాల శాఖల ఉన్నతాధికారులతో సమావేశమై డిజిటల్ కార్డుల అంశంపైన చర్చించారట. దీని మీద మాట్లాడాలా? ఏడుంది ఇది? ఈ మేరకు సమావేశంలో రేవంత్ మాట్లాడిన వివరాలను సీఎంఓ ఒక ప్రకటనలో వివరించింది. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా ఫ్యామిలీ డిజిటల్ కార్డులు ఉండాలి. వీటితోనే లబ్ధిదారులు రాష్ట్రంలో ఎక్కడైనా రేషన్, ఆరోగ్య సేవలు పొందేలా ఉండాలి. రాష్ట్రంలోని ప్రతి శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఒక పట్టణం, ఒక గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసి కార్యాచరణ ప్రారంభించాలి. ఫ్యామిలీ డిజిటల్ కార్డులో ప్రతి కుటుంబ సభ్యుని హెల్త్ ప్రొఫైల్ ఉండాలి. ఆయా కుటుంబాల్లో కొత్త సభ్యుల చేరిక, తొలగింపునకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకునేలా ఉండాలి. డిజిటల్ కార్డుల పర్యవేక్షణకు జిల్లాల వారీగా వ్యవస్థ ఏర్పాటు చేయాలి. కుటుంబాల సమగ్ర వివరాల నమోదుతో ఇప్పటికే రాజస్థాన్, కర్ణాటక, హర్యానా రాష్ట్రాలు కార్డులు ఇచ్చినందున అక్కడ సమగ్ర అధ్యయనం చేయాలి. అన్నింటినీ పరిశీలించి సమగ్ర నివేదిక రూపొందించాలి. సమావేశంలో వీళ్ళంతా పాల్గొన్నారు. నా పాయింట్ ఏంటంటే, హెల్త్ కార్డు ఇస్తారండి, ఒక డెబిట్ కార్డు లాంటి, ఏటీఎం కార్డు లాంటి ఒక హెల్త్ కార్డు మీరు జారీ చేస్తారు. దేనికి ఇది? దేనికి? ఆరోగ్యశ్రీని 5 లక్షల నుంచి 10 లక్షలు చేసినామని చెప్తున్నారు. ఇవాళ అన్ని కార్పొరేట్ హాస్పిటళ్ళకు పోదాం, ఇది ఎంతవరకు పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ అవుతుందో చూద్దాం. మీరు ఇంకొకటి, మనం మొన్నటి నుంచి మాట్లాడుకునేది ఏంది అని నాయన, ఇది ఈ ఆరోగ్యశ్రీ అనేది తాత్కాలికంగా ఉపయోగపడేదే. గవర్నమెంట్ హాస్పిటల్స్ని స్ట్రెంథన్ చేయకుండా మీరు ఎన్ని ఆరోగ్యశ్రీలు పెట్టినా ఉపయోగం లేదు. అది కార్పొరేట్ హాస్పిటల్ని బతికించడమే. మీరు బడ్జెట్లో, టోటల్ బడ్జెట్లో 3.9% బడ్జెట్ ప్రవేశపెట్టిరు. ఈ దేశంలో అత్యంత తక్కువ వైద్యం మీద ఖర్చు పెట్టిన రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది తెలంగాణ. గతంలో కేసీఆర్ ఏం చేసినో మీరు కూడా అదే చేస్తున్నారు హెల్త్ మీద. మీరు ఈ హెల్త్ ప్రొఫైల్లో, ఈ హెల్త్ ప్రొఫైల్ సమాచారాన్ని అంతా సేకరించి దాంట్లో పెడితే ఏం ఉపయోగం? దేనికి హెల్త్ ప్రొఫైల్? దేనికి? హెల్త్కి బడ్జెట్ కేటాయించకుండా హెల్త్ ప్రొఫైల్ దేనికి చెప్పండి ఒకసారి. మీరు ఫస్ట్ ఇవన్నీ, మీరు ఇంకొకటి, ఇండ్లు లేని నిరుపేదలు ఉన్నారు. మీరు ఏమన్నారు? నియోజకవర్గానికి 3500 ఇండ్లు ఇస్తామన్నారు. నియోజకవర్గానికి 3500 అని చెప్పారు. మీరు బడ్జెట్లో ఎంత పెట్టిరు? 1500 దాటలేదు. మీరు పెట్టిన బడ్జెట్తో ఇల్లు కట్టాలంటే, ఇల్లు కడితే 1500 ఇండ్లు వస్తాయి నియోజకవర్గానికి, అటు ఇటుగా. మరి 3500 లెక్క చెప్తారు కదా. ప్రతిదానికి డబ్బులతో ముడిపడి ఉంటుంది. మీరు ఏం చేయాలన్నా మీరు బడ్జెట్ కేటాయించకుండా, వితౌట్ బడ్జెట్ ఇవేం చేయలేరు. డిజిటల్ కార్డు తీసుకొని ఏం చేసుకోవాలా? ఫస్ట్ బడ్జెట్ సవరించండి. హెల్త్ బడ్జెట్, హెల్త్ ప్రొఫైల్ ఉండగానే సరిపోదు కదా. హెల్త్ ప్రొఫైల్లో ఆయనకి ఫలానా రోగం ఉందని హెల్త్ ప్రొఫైల్లో ఉంటుంది. మరి ఆ రోగానికి పరిష్కారం ఏంది? ఆ రోగం ఎట్లా తగ్గాలా? ఎట్లా ప్రభుత్వ వైద్యం అతనికి అందాలా? రేషను ఆ బియ్యం ఎవ్వరు తింటలేరు. ఆ దొడ్డు బియ్యము, సన్న బియ్యం ఇస్తామని అన్నారు. ఫస్ట్ అది ఇవ్వండి. సన్న బియ్యం ఎప్పుడు ఇస్తారో అది ఫస్ట్ ఇవ్వండి. ఓన్లీ బియ్యమే కాదు కదా, మిగతా నిత్యావసర సరుకులు ఉన్నాయి కదా, మరి వాటిని కూడా ఇచ్చే ప్రయత్నం చేయండి. బియ్యం తప్ప కేసీఆర్ అన్నీ వదిలేసిండు. ఆ బియ్యం కూడా కేంద్రం నుంచి వచ్చిన బియ్యం యాడ్ చేసి ఇంకో కిలో 2 కిలోలు యాడ్ చేసి మేము 5 కిలోలు ఇస్తున్నాం, 6 కిలోలు ఇస్తున్నాం డబ్బా కొట్టుకున్నాడు. నాట్ ఓన్లీ బియ్యం కాకుండా మిగతావి, షుగర్ కానీ, కిరోసిన్ కానీ, ఇట్లా చాలా గతంలో ఇస్తుండే వాళ్ళు కదా. మరి అవన్నీ ఎక్కడ పోయినాయి? అవన్నీ ఇవ్వండి. మీరు కేవలం డిజిటల్ కార్డు పెట్టినంత మాత్రాన ఉపయోగం లేదు. ప్రతిదానికి బడ్జెట్ కేటాయించాలి. వితౌట్ బడ్జెట్ ఏమీ చేయడానికి అవకాశం లేదు. ఇప్పుడు ఇదంతా కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి, స్థానిక సంస్థల ఎలక్షన్స్, సర్పంచ్ ఎలక్షన్స్ కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, ఇవన్నీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. కాబట్టి ఇందులో భాగంగా ప్రతి పార్టీ ఒక వ్యూహంలో ఉంటుంది. వీళ్ళు పవర్లో ఉన్నారు కాబట్టి
ప్రజలకు ఏం చేస్తే ప్రజలు ఇంకా మన వైపు వస్తారన్న ఒక ఆలోచన చేస్తుంటారు. సో ఆలోచనలో భాగంగా ఇవన్నీ వస్తూ ఉన్నాయి. ఇది ఎప్పటి నుంచి చెప్తున్నారు? ఓ 9 నెలల నుంచి చెప్తానే ఉన్నారు. అయిపోయి రేషన్ కార్డు ఇంతవరకు రేషన్ కార్డు ఒక్కటి రాకపోయా. మేము ప్రయత్నం చేస్తున్నాం కదా, కేసీఆర్ అది కూడా చేయలే కదా. అరే మీరు కేసీఆర్తో కంపేర్ చేయకండి, కేసీఆర్తో ఎవ్వరూ కంపేర్ చేసుకోవట్లే. మీరు కంపేర్ చేయకండి. మీరు కేసీఆర్తో కంపేర్ చేసుకొని పరిపాలన చేస్తారని మేము అనుకోలే, జనాలు అనుకోలే. మార్పు అంటే అది కాదు. చలో నెక్స్ట్ మిగతా వార్తల్లో ఏం ఆరోగ్యం ఇస్తారు? ఒకే రాష్ట్రం ఒకే కార్డు ఇస్తారట, హెల్త్ ప్రొఫైల్ అందులో పెడతారట, బెల్ట్ షాప్లో పెడుతూ జనానికి తాగిస్తూ ఉండాలి. నీకు హెల్త్ ఎక్కడిది, ప్రొఫైల్ ఎక్కడిది, నా ఆరోగ్యం ఎక్కడిది, నా సంక్షేమం ఎక్కడిది? నువ్వు ఇచ్చే పైసలు మళ్ళీ వాళ్ళకే బా. మీరు బెల్ట్ షాపులు క్లోజ్ చేయకుండా, ప్రభుత్వ వైద్యం అందించకుండా, బడ్జెట్ పెంచకుండా ఈ కార్డుకి ఏమైనా ఉపయోగం ఉందా? ఒక్కసారి ఆలోచించండి. పెన్షన్ డబ్బులు, రకరకాల దాని నుంచి వచ్చే డబ్బులన్నీ పోయి మళ్ళీ బెల్ట్ షాపులనే పడుతున్నాయి, మళ్ళీ వచ్చి గవర్నమెంట్ ఖాతాలో పడుతున్నాయి. ఇదే కదా కేసీఆర్ గవర్నమెంట్ హయాంలో మనం మొత్తుకున్నది. మరి ఇప్పుడు ఆ బెల్ట్ షాపులు ఏం తీయకుండా జనాలు తాగి 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 లివర్లు కిడ్నీలు అన్నీ ఖరాబ్ అయ్యి ఆగమాగం అవుతున్నారు. మరి ఏం ఆరోగ్యం, ఏం హెల్త్ ప్రొఫైల్ దాంట్లో పెడతారు?